పురాణాల ప్రకారం మనం పాములను పూజిస్తాం. వాటిని మనం దేవుళ్ళుగా భావిస్తాం. పాములను పూజించడం కోసం పండగలు కూడా జరుపుకుంటాం. కొంతమంది నాగుల పంచమి అని, కొంతమంది నాగుల చవితి అని కూడా అంటారు. మనం ఏ శివుడి ఫోటో చూసినా, స్టాచ్యూస్ చూసినా శివుడి కంఠంలో నాగుపాముని ధరించి ఉంటాడు. విష్ణుమూర్తి 7 తలల గల పాముపై పడుకొని ఉంటాడు. ఇలా ఎన్నో విధాలుగా మనం పాములను కూడా పూజిస్తాం. పాముల గురించి మనకు తెలియని కొన్ని విషయాలు ఇవాళ నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. దెన్ లెట్స్ హ్యావ్ ఎ లుక్. నాగుల పంచమి రోజు మనం పాములకి పాలు పోస్తాం. కానీ జనరల్గా పాములు పాలు తాగవు. ఎందుకంటే అవి రెప్టైల్స్ పాలు తాగవు. ఓన్లీ మ్యామల్స్ మాత్రమే పాలు తాగుతాయి. కానీ నాగుల పంచమి రోజు అవి పాలు ఎందుకు తాగుతాయి అంటే, పాములు పట్టే వాళ్ళు 30-45 రోజుల ముందే పాములను పట్టి వాటి కూరలు తీసి విషాన్ని తీస్తారు. ఇలా పాములు స్నేక్ చార్మర్స్ చేత హింసింపబడి అలసిపోతాయి. అప్పుడు డీహైడ్రేషన్తో పాములు పాలు తాగుతాయి. ఆ టైంలో పాలేంటి, ఏ లిక్విడ్ ఇచ్చినా తాగుతుంది. ఇలా మనం పోసే పాలను తాగడం వల్ల వాటికి ఇంకా డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఆ పాలు పాములకు డైజెస్ట్ అవ్వక అవి మరణిస్తాయి. వాటి మరణానికి కారణం మనమే అవుతాం. సో ఆ టైంలో మనం పాలకి బదులు వాటర్ పెడితే వాటి దాహం కూడా తీరుతుంది. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా పాములకి పాలు పోసి వాటి మరణానికి కారకులవ్వకండి. మన ఇండియన్ గవర్నమెంట్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ లా ప్రకారం సెక్షన్ 11(1) క్రింద పాములను గనక హింసిస్తే స్నేక్ చార్మర్స్ని శిక్షిస్తారు. మీలో ఎవరైనా నిజంగా పాములను ప్రేమిస్తే లేదా పూజిస్తే వాటికి పాలు పోయకండి. ఇన్ ద సేమ్ వే స్నేక్ చార్మర్స్ని కూడా ఎంకరేజ్ చేయకండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.